ఎవర్రా మీరంతా? రేయ్ ఏం జరుగుతుంది? రేయ్ ఎవర్రా మీరు? రేయ్ రేయ్ ఎక్కడ పోతున్నారు? రేయ్ వదలండి. మొగోని బే రేయ్ వదలరా. రేయ్ వదలండి. రేయ్ ఈశ్వర్ రేయ్ వా అబ్బా అబ్బా ఈశ్వర్ వెళ్ళిపోదా. పద పద. పో. ఏంటా నవ్వు? ఇక నేను నొప్పులతో సస్తుంటే? ఏం లేదు, ఆ టైంలో నేను లేకపోయింటే నీ పరిస్థితి ఏంటా అని. ఏముంది, రేపొద్దున పేపర్లో నా పేరు నా ఫోటో పడేది, గ్యాంగ్ రేపు గురైన ఒకడు అని. అప్పా ఇక్కడ నొప్పులతో సస్తుంటే బా పెయిన్గా ఉందా? ఉండదా మరి, నాకు ఈ పెయిన్ కన్నా నీ పెయిన్ ఎక్కువైపోయింది. సాటి మనిషి దెబ్బలతో పడుంటే నువ్వు నవ్వుతావా? దీనే తెలుగులో శాడిజం అంటారు తెలుసా? ఈశ్వర్, ఇది జస్ట్ ఒక స్మాల్ అబ్యూస్. దీనికి నువ్వు ఎంత బాధపడుతూ ఉంటే ఒక రేప్కి గురైన అమ్మాయి ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఊహించుకో ఈశ్వర్. టేక్ రెస్ట్, మళ్ళీ కలుస్తాను. నిత్య, ఐఎమ్ సారీ. ఇట్స్ నాట్ అబౌట్ పెయిన్, ఇట్స్ అబౌట్ అటాక్ ఆన్ కాన్ఫిడెన్స్. మర్మస్థానం కాదు జన్మస్థానం అన్నాడు వేటూరి. అప్పుడు నాకు అది అర్థం కాలేదు. స్వేచ్ఛ, ప్రేమ, గౌరవం ఇవే కదా మీరు కోరుకునేది. ఈ జన్మే మీరు ఇచ్చినప్పుడు. ఈశ్వర్ వస్తా. ఈశ్వర్, జన్మను ఇచ్చే తల్లై కనిపిస్తావే, ప్రేమను పంచే తోడై మురిపిస్తావే. నువ్వే ఆది అంతం, నువ్వే నువ్వే ఆది అంతం, నువ్వే కొంచెం స్నేహం అంతే ప్రేమ. మనసుని తాకే ఒక చిరుగాలై ఆత్మని మీటే సాంత్వనా నీడే. నువ్వే ఆది అంతం, నువ్వే. Ishwar, I think we'll be great friends. But marriage workout అవ్వదు. యా, నేను కూడా అదే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత బోల్డ్గా ఉండే ఒక అమ్మాయి మా ట్రెడిషనల్ ఫ్యామిలీలో సెట్ అవ్వడం కష్టం. అవును, నేను అదే అనుకుంటున్నాను. నువ్వు చాలా సెన్సిటివ్, మా ఆర్మీ ఫ్యామిలీకి సూట్ అవ్వవు. మోర్ ఓవర్ నువ్వు తాగుతావు, అది నా చుట్టూ ఉన్న సొసైటీ అస్సలు డైజెస్ట్ చేసుకోదు. నువ్వు వంట చేస్తావు, అది మా అమ్మకి అస్సలు నచ్చదు. అవును, మా అమ్మకే నచ్చదు. నువ్వు చదువని, రీసెర్చ్ అని ఇలా నెలలో 20 రోజులు ఊరు పట్టుకు తిరుగుతూ ఉంటే సమస్య లేదు.
ఎస్, చెప్పాగా వర్కౌట్ అవ్వదని. కష్టం ఈశ్వర్, నువ్వు ప్రతి దానికి ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ ఉంటావు. అసలు మగాళ్ళు ఏడుస్తే మా ఇంట్లో ఒప్పుకోరు. అవును, నువ్వు కిక్ బాక్సింగ్ అని ఇలా లేడీ టైసన్లో తయారీ రోడ్డు మీద ఏమని పడదాన్ని కొలబడిచావు అనుకో, మా అమ్మకి ఇలా ఫైటింగ్ చేసి ఆడాలంటే అసలు ఛాన్సే లేదు. నో వే. మా ఫ్రెండ్స్కి నీలా బైక్ నడపలేని అబ్బాయిలంటే అస్సలు ఇష్టం లేదు. నువ్వు ఈ రకం బట్టలు వేసుకుని మా కొంపలో తిరిగావు అనుకో, మా నాన్న గుండెపోటు వచ్చి పోతాడు. అందుకే చెప్తున్నా, ఈ పెళ్లి వర్కౌట్ అవ్వదని. ఇన్నాళ్ళు నాలాగా ఆలోచించే అమ్మాయి దొరకలేదని పెళ్లి సంబంధాలన్నీ రిజెక్ట్ చేశాను. తీరా నాకు సెట్ అయ్యే అమ్మాయి కనిపిస్తే ఎవరెవరికో నచ్చదని నాకు నచ్చిన నిత్యం వదులుకుంటున్నానేంటి? నో వే. నిత్య, I like your attitude. I'm okay with your cooking. And I love the way you dress and I like to drink with you. నువ్వు ఏడుస్తే కూడా నాకు ఇష్టం ఈశ్వర్. అయ్యో, అలా అని ఇప్పుడు కాదు, ఇన్ జనరల్. నాకు కిక్ బాక్సింగ్ నేర్పిస్తావా? నేర్పిస్తాను. బైక్ రైడింగ్ కూడా నేర్పిస్తాను. నాకు వంట నేర్పిస్తావా? Will you marry me? ఈశ్వర్, ఎంత ముద్దొస్తున్నావు ఈశ్వర్. Of course I will. Mississippi? Yeah. Ishwar, I'm not a virgin. Come on, Nitya. I love you. I like it this way. Good. Lips ki lippy అన్నమాట. తర్వాత నాకు అర్థమైంది, నేను వాడికి సూట్ అవ్వనని. నా స్పేస్ ఎక్కడో మిస్ అవుతున్న ఫీలింగ్. చిన్న చిన్న గొడవలు, ఈగో ప్రాబ్లమ్స్, జస్ట్ తట్టుకోలేకపోయానంతే. Then? ఇప్పుడు స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని అన్నారు, అంతేగాని విమెన్స్ హెల్త్ అని అనలేదు కదా. తాను తాగితే అబ్బాయట ఓకే అట, తాగచ్చట. నేను తాగితే అమ్మాయట తాగకూడదట. ఓకే, అర్థమైంది. ఇట్స్ సో రిడిక్యులస్. సో బాటిల్స్ అప్ అన్నమాట. బాటిల్స్ అప్పా? మరి బ్రేకప్. తర్వాత లైఫ్లోకి వచ్చాడు ప్రణయ్, మా ప్రొఫెసర్. పెద్దగా ఏజ్ గ్యాప్ కూడా లేదనుకో. టీచింగ్లో ఎక్స్పర్ట్. ఒక విధంగా చెప్పాలంటే నాకు ప్లాంట్స్ ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కలగడానికి కారణం ప్రణయ్. కాలేజ్ లైఫ్ వాజ్ గ్రేట్. అంతవరకు బుక్స్తో ఫ్రెండ్షిప్ చేసిన నాకు అఖిల పరిచయం 2 years కాలేజ్ని టైం తెలియకుండా చేసింది. ఇద్దరిలో ఒకే ఆలోచనలు. చదవడం అంటే బుక్స్ కాదు, ఇంకా ఏదో ఉంది. రీసెర్చ్ అంటే ఇద్దరికి ఇష్టం. ఇలా ఆలోచిస్తున్న టైంలో మా కాలేజ్కి ఫ్రీలాన్సింగ్ ప్రొఫెసర్గా ఎంట్రీ ఇచ్చాడు ప్రణయ్. ప్రణయ్ తీసుకున్న ఫస్ట్ క్లాస్లోనే నేను ఇంప్రెస్ అయిపోయాను. ఆ తర్వాత పరిచయం, తర్వాత రెస్పెక్ట్, ఆ తర్వాత లవ్. ఎస్, వీ వర్ ఇన్ లవ్. నో, యాక్చువల్లీ ఐ వాజ్ ఇన్ లవ్. తన మీద ఇష్టం, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్, యూనివర్సిటీకి టాపర్ అయ్యేలా చేశాయి. ఆ విషయం ప్రణయ్కి చెప్పడానికి వెళ్ళాను. అయినా ఇందులో నీ గొప్పతనమే ఉంది. నేను చెప్తే నువ్వు చదివావు, నువ్వు నేను చెప్పినట్టు చదివావు, నువ్వు నేను చెప్పినట్టు రాసావు. ఓకే, యూ గాట్ గుడ్ మార్క్స్. అయినా ఎన్ని మార్క్స్ వచ్చినా ఏముంది చెప్పు? చివరికి పెళ్లి చేసుకొని ఫ్యామిలీగా సెటిల్ అయిపోవడమే కదా. మార్క్ షీట్ బీరోలో ఉంటుంది, మెడల్స్ కబోర్డ్లో ఉంటాయి. ఓకే, బాయ్. అప్పటి వరకు నాకు యూనివర్సిటీ టాప్ మార్క్స్ వచ్చాయనుకున్నాను. బట్ ప్రణయ్ టీచింగ్ వల్లనే నాకు గుడ్ మార్క్స్ వచ్చాయని తెలుసుకున్నాను.
ఆ మాటలకి నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అయ్యాయి. ఆ తర్వాత ఒకరోజు అఖిల కనిపించకుండా పోయింది. కంగారు పడిపోయి ప్రణయ్కి చెప్పడానికి వెళ్ళాను. ఏంటి అఖిల కనపడట్లేదు. హాయ్ నో, ఇలాంటిదేదో అవుతుందని నాకు ముందే తెలుసు. అంటే ఏమంటున్నావు నువ్వు? అంటే ఏముంది, అఖిల లేచిపోయింది పక్కా, ఇట్స్ కన్ఫర్మ్. ఒకవేళ లేచిపోకపోతే కాంటాక్ట్లో ఉండాలి కదా. ప్రణయ్, అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నాను? ఈ ఏజ్లో ఉన్న అమ్మాయిలు దేనికోసం వెళ్తారు చెప్పు? తాను లేచిపోయింది. అమ్మాయిలు మిస్ అయ్యారంటే పోలీస్ స్టేషన్లో ఫైల్ అయ్యే కేసుల్లో 90% లేచిపోయిన కేసులే ఉంటాయి. అఖిల లేచిపోయింది, ఫిక్స్. హలో హలో నిత్య, నేను అఖిలాని. అఖిల, అఖిల ఎక్కడున్నావు నువ్వు? ఏమైపోయావు? నో ప్లీజ్ జస్ట్ లిజన్. నేను మైక్రోబయాలజికల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ షిమ్లాలో జాయిన్ అయ్యానే, అందుకే కాంటాక్ట్లో లేను. రీసెర్చా? అరే అఖిల, ఆ విషయం ఇంట్లో చెప్పి వెళ్ళొచ్చు కదా అఖిల. ఇప్పుడు రీసెర్చ్ అండ్ స్టడీ అంటే ఇంట్లో పంపించరే నన్ను. మా బావతో పెళ్లి ఫిక్స్ చేస్తున్నాడు మా నాన్న. నాకు పెళ్లి ఇప్పుడే ఇష్టం లేదే. నేను ఇంకా చదువుకోవాలి. ఐ వాంట్ టు బి ఎ సైంటిస్ట్. అందరూ నువ్వు ప్రేమ కోసం వెళ్ళిపోయావంటున్నారు, లేచిపోయావంటున్నారు. అవునే, నేను నా ప్రేమ కోసమే వచ్చేసాను. నాకు చదువు అంటే ప్రేమ. Oh wow, you're looking so beautiful. అయినా నీ ఫ్రెండ్ లేదని చెప్పి నా బర్త్డేకి విష్ అయ్యావా? దా కూర్చో కూర్చో కూర్చో. హ్యాపీ బర్త్డే. బర్త్డే విషెస్ ఇంత డ్రైగా చెప్తారా? కూర్చో కూర్చో కూర్చో. ఈరోజు నాతో పాటు నువ్వు కూడా తాగాలి. విల్ గెట్ ఎ డ్రింక్ ఫర్ యూ. ప్లీజ్ హ్యావ్ దిస్. నో. ఓకే, దట్స్ ఫైన్. ప్రణయ్, ఆ రిలేషన్షిప్ వోంట్ వర్క్ ఎనీమోర్. ఏంటి? ఏంటో ప్రణయ్, నిన్ను ప్రేమిస్తున్నానో భరిస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. నీకు మనుషుల్లో 2 రకాలు కనిపిస్తారు. జెండర్ డిఫరెన్స్. అమ్మాయిలంటే చులకన. యూర్ అ మేల్ షావనిస్ట్ ప్రణయ్. కమ్ అగైన్. నీకు అర్థం కాదు. యూనో, నాకు బెస్ట్ మార్క్స్ వచ్చాయని నేను అనుకున్నాను. జస్ట్ మార్క్స్ వచ్చాయని నువ్వన్నావు. అఖిల వెళ్ళిపోయిందని నేనన్నాను. కాదు, లేచిపోయిందని నువ్వన్నావు. అమ్మాయిలు మాత్రమే లేచిపోరు ప్రణయ్, అబ్బాయిలతో కలిసి వెళ్తారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అఖిల లేచిపోలేదు. తన డ్రీమ్ని పర్సూ చేయడానికి వెళ్ళింది. ఓకే, సో అఖిల లేచిపోలేదన్నమాట, చదువుకోవడానికి వెళ్ళిందన్నమాట. ఓకే, దాట్స్ గుడ్ ఫర్ హర్. సరే, ఏంటంటే ఇప్పుడు నేను నీకు నచ్చట్లేదా? నచ్చట్లేదు. నేను నచ్చినప్పుడు నా బర్త్డే పార్టీకి నా రూమ్కి ఒక్కదానివే ఇంత అందంగా ఇంత హాట్గా రెడీ అయ్యేందుకు వచ్చావు? నేను రెడీ అయింది నీ కోసం కాదు, నా కోసం. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ప్రణయ్, అమ్మాయిలు రెడీ అయ్యేది అబ్బాయిల కోసమే అని అనుకోకు. వి గెట్ రెస్ట్ ఫర్ అవర్ సెల్వ్స్. నేను ఇక్కడికి వచ్చింది కూడా ఈ విషయం చెప్పడానికే. దట్ ఐ డోంట్ లవ్ యూ ఎనీమోర్. కమాన్ కమాన్ యార్, లవ్ దే ఉంది చెప్పు. కొన్ని గంటలు కలిసి గడిపితే మళ్ళీ రీజనరేట్ అవుతుంది. అయినా పెళ్ళైన తర్వాత కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తలే. ఫ్రీడమ్ అనేది నువ్వు ఇచ్చేది కాదు ప్రణయ్. నువ్విచ్చి నేను తీసుకుంటే అది ఫ్రీడమ్ ఎలా అవుతుంది? ఓకే ఫైన్, కూల్ కూల్ కూల్.
నువ్వు కూడా నా కింద జూనియర్ అదే లెక్చరర్. అదే 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 నీ కిందే అనే భావం, నీ పైనే అనే భయం, ఈ రెండు నీ మైండ్ నుంచి తీస్తే బెటర్. నేను అనేది నీ విషయంలో అహం, నా విషయంలో అస్తిత్వం. అది నేను చంపుకోలేను, నీతో ఉండలేను ప్రణయ్. ఐఎమ్ సారీ. ఓకే, కూల్ కూల్ కూల్. కూర్చో ప్లీజ్, సిట్ డౌన్ యార్. ఓకే ఫైన్, లెట్స్ బ్రేకప్, బట్ విత్ స్వీట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఒక్క విషయం ప్రణయ్, నాకు నచ్చితేనే ఏదైనా, మందైనా నువ్వైనా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ నో మై వాల్యూ. ఎస్ ఐ నో. వాట్? అదేం లేదు స్టీవర్డ్. సార్ రిపీట్ ద ఆర్డర్. ఓకే. వై అగైన్ ఈశ్వర్? అంటే బ్రేకప్ స్టోరీలు చెప్పేటప్పుడు తీయగాను, వినేటప్పుడు చాలా చేదుగా ఉంటాయి కదా. సో ఈ తీయటి వేడుక సందర్భంలో తాగేద్దాం అనుకుంటున్నా. కావాలా? లేదు లేదు, నువ్వే కానీ. చికెన్ చాలా ఇష్టం, బాగా తింటాను, చాలా ఇష్టం. నేను బాగా వండుతాను. రియలీ? ఐ డోంట్ నో హౌ టు కుక్, నాకు రాదు. బట్ ఐ కెన్ మేక్ ఆమ్లెట్, టీ పెడతాను, మ్యాగీ. అబ్బా చాలా వచ్చా నీకు. దాన్ని కూడా కుకింగ్ అంటారా? ఇటాలియన్, ఫ్రెంచ్, థాయ్, యూరోపియన్. నాకు రాని వంటలు అనేవి ఏవీ లేవు తెలుసా? వావ్, గ్రేట్. రియలీ? ఎవరు నేర్పించారు చెప్పు? పక్షికి ఎగరడం, చేపకి ఈత, నాకు వంట ఒకరు నేర్పించాలా చెప్పు? అబ్బో. అది సరే గాని ఆ పూల్ సెట్ చాలా బాగుంది, అక్కడికి వెళ్దామా? చలో, షూర్, వెళ్దాం. చాలా అద్భుతంగా ఉంది. ఇట్స్ నైస్. యాక్చువల్లీ నేను ఎంబీఏ చేసేటప్పుడు ఇంటర్నేషనల్ క్విజిన్లో చెఫ్ కోర్స్ చేశా, సీక్రెట్గా. ఆ కోర్స్ అంత సీక్రెట్గా చేయాలా? చెఫ్ కోర్స్ కదా, మా అమ్మకి ఇష్టం లేదు, డైరెక్ట్గా చెప్పేసింది, ఇలా వంట చేస్తే నీకు పెళ్ళి కాదురా అని. ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం. నాకు వంట రాకపోతే పెళ్ళి కాదట. పిహెచ్డీలు, రీసెర్చ్లు చేసుకుంటూ వెళ్తే అసలు ఒక్కసారి కూడా కాదట. అంటే మనం పెళ్ళి కోసం మన ప్యాషన్ని త్యాగం చేయాలా? నో వే, క్వశ్చనే లేదు. నాకు తెలుగు భాషలో నచ్చిన ఏకైక పదం త్యాగం. బేసికల్లీ ఐ హేట్ త్యాగం. ఈశ్వర్, అయినా మన పురాణాల్లో కూడా నల్లుడు భీముడు అన్నారు, కానీ సీతా సావిత్రి అనలేదు కదా. అయినా రెస్టారెంట్లలో సూపర్గా వంట చేసే వాళ్ళ అబ్బాయిలే. ఏ ఈశ్వర్, ఐ ఫైన్? ఏమైంది నీకు? నాలో చెఫ్ని తొక్కేసారు తెలుసా? ఇట్స్ ఓకే ఈశ్వర్, ఏడవకు, ఇట్స్ ఆల్ రైట్. చిన్నప్పటి నుంచి ఇంతే, ఏడిస్తే ఏంట్రా ఆడపిల్లకి ఏడుస్తున్నావు అంటారు. ఏ మగాళ్ళు ఏడకూడదా? కన్నీళ్ళకి జనరస్ ఉండవు.
అబ్బాయిగా పుడితే చాలు టార్చర్ స్టార్ట్స్. చదువు, జాబ్, లైఫ్ సెటిల్మెంట్ ఇలా ప్రతి దానికి ప్రెషర్ పెడతారు. మా చెల్లిని మాత్రం వంట చేయనిస్తారు. చదువుకోపోయినా నో ప్రాబ్లం, జాబ్ చేయకపోయినా నో ప్రాబ్లం. అది ఏడిస్తే ఓదారుస్తారు, నేను ఏడిస్తే తిడతారు. ఉద్యోగం పురుష లక్షణం అన్నవాడిని హాఫ్ తాగించి మరీ కొట్టాలి. బాగా ఏడిపోతుంది. అసలు మగాడికి ఏడ్చి హక్కే లేదా? ఎందుకు లేదు? ఫుల్గా ఉంది. నువ్వు ఏడు చెప్తా. నీకు ఇష్టం వచ్చినంత సేపు ఏడు. ఎవరు ఆపుతాడో చూస్తా. ఈశ్వర్, నీతో నేను మంచి మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ పెట్టిస్తా. థ్యాంక్స్ ఫర్ థింకింగ్ అబౌట్ మీ. యు ఆర్ వెరీ స్ట్రాంగ్. ఎస్, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. కిక్ బాక్సింగ్ లో నేషనల్ లెవెల్ ప్లేయర్ని తెలుసా? చూసావా ఎంత ఫిట్ గా ఉన్నానో? నిజమా? మీ టు ఫుల్ ఫిట్. ఈశ్వర్, హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అసలు అబ్దుల్ కలాం ఏం చెప్పారో తెలుసా? నాకు తెలీదుగా. జోకా? రేపు మార్నింగ్ షార్ప్ 5కి మనం జాగింగ్కి వెళ్తున్నాం. రెడీగా ఉండవు. సార్, వీఆర్ క్లోజింగ్. నువ్వు చాలా మంచోళ్ళలాగా ఉన్నావా? క్లోజ్ చేసుకో, దానికి నా పర్మిషన్ ఎందుకు? అంటే మీరు వెళ్తే అయితే 2 లాడ్జ్ పట్టరా. లేదు సార్, ఇట్స్ ఓవర్. ఓవర్కి కూడా 6 బాళ్ళు ఉంటాయి కదా. 2 లాడ్జ్ పట్టరా చెప్తా. కౌంటర్ క్లోజ్ అయింది సార్. ఈశ్వర్, లేట్ అయింది ఈశ్వర్, ఇంకా చాలు, వెళ్దాం ప్లీజ్. సరే పద, పోదాం పద. బాయ్ బాయ్ బాయ్. సారీ బాయ్. ఇన్ని నెలల నుంచి ఉంటున్నాం కానీ మనకు తెలియదు మనది పక్క పక్క రూమేనా? ఊరుకో, మనం ఇక్కడికి వచ్చి ఒక్కరోజే అయింది. అంటే ఇందాక నుంచి ఏదో కలిసి బాగున్నాం కదా. ఈశ్వర్ ప్లీజ్, నువ్వు ఏడ్చి చంపేయొద్దు. ఏడుస్తున్నానా? అదే ఇందాకటి ఎమోషన్ ఫ్లో కంటే రేపినట్టుంది. అసలు నన్ను అడిగితే రీజన్ ఉన్నా లేకపోయినా మనిషి అన్నవాడు వారంలో ఒక్కసారైనా ఏడవాలి తెలుసా? స్ట్రెస్ రిలీఫ్. ఈశ్వర్, ఒక పంచి. జస్ట్ డూ వన్ థింగ్ ఈశ్వర్. నువ్వు నీ రూమ్కి దొబ్బేసి నీకు ఇష్టం వచ్చినంత సేపు వెళ్ళు. గో గో. బాయ్. అదేంటిది? ఎంత మంత్ అయితే మాత్రం విష్ చేయటం మర్చిపోద్దా? పొట్టి Ishwar. Ishwar. You know what? You are a very nice guy. Sweet person. ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతెప్పుడు ఎంజాయ్ చేయలేదు ఈశ్వర్. ఇవాళ నీకు ఒక స్పెషల్ గుడ్ నైట్ చెప్తా. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నువ్వేంటి ఇంకా అలాగనో రెడీ అవ్వలేదు? రెడీ వెళ్దాం. నేను రాను.
నో అలా అనుకో, నువ్వే కదా జాగింగ్కి వెళ్దామన్నావు. వెళ్ళాలి కరెక్టే, బట్ నాకు ఇవాళ కుదరదు. నైట్ నువ్వే కదా వెళ్దామన్నావు. అన్నాను, బట్ ఇప్పుడు కుదరదు అంటున్నాను కదా. నైట్ తాగేదో వాగుంటాను. సో ప్రాబ్లం నీతో కాదు ఈశ్వర్, నాకు. ఏంటో చెప్తే బాగుంటుంది కదా. నాకు చమ్స్. చమ్సా అంటే? నాకు నా మంత్లీ పీరియడ్స్. సో వాట్, ఇట్స్ కామన్ ఫర్ గర్ల్స్ కదా. ఎస్, బట్ ఇట్స్ పెయిన్ఫుల్. నాకు తెలుసులే, ఇంట్లో మా అమ్మ చెల్లి ఉన్నారు. నీకు జస్ట్ తెలుసు, బట్ వాళ్ళు నీకు ఎప్పుడు చెప్పుండరు. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ ఈశ్వర్. హే ఈశ్వర్ ప్లీజ్, నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేయకు. పెయిన్ నీకు కాదు నాయనా, నాకిక్కడ. మరి ఆ టీవీలో ఆ విస్పర్ యాడ్ ఏంటి, ఆ అమ్మాయిలు ఎగురుతున్నట్టు డాన్స్ చేస్తున్నట్టు. నీకు విషయం తెలుసా, స్కిప్పింగ్ కూడా చేస్తారు అందులో. సరేలే, టేక్ సమ్ రెస్ట్, సరేనా? వాట్ రెస్ట్? ఇప్పుడు నేను థీసిస్ కంప్లీట్ చేయడానికి ఫారెస్ట్ వెళ్ళాలి. హాయ్. హే హాయ్. ఏంటి రాంగ్ రూట్లో వచ్చా? అంటే ఇదే లైఫ్ రూట్ అనుకుని వచ్చా. అదే నిజమైన లైఫ్ మొక్కల్లోనూ చెట్లలోనూ ఉందని తెలిసి కాస్త ఆక్సిజన్ పీల్చుకుందామని వచ్చా. వెరీ గుడ్. అయినా మీ లైఫ్ అంతా కాంక్రీట్ జంగల్ అమ్మా, ఇది రియల్ జంగల్. దిస్ ఇస్ లైఫ్. అంతేలే, నీలాంటి వాళ్ళు లేకపోతే అడవిని ఇంకా గ్రాఫిక్స్లో చూసుకోవాలి. ఏంటి ఎక్కడో గుర్తింపు వాసన? అంటే అది ఏ మొక్క నుంచో చెట్టు నుంచో వస్తుందిలే. అవును, కడుపు నొప్పి తగ్గిందా? ఇప్పుడప్పుడే తగ్గదులే, ఇట్స్ ఓకే. అవునేంటి ఈశ్వర్, నీకు ఇవాళ వర్క్ లేదా? లేదుగా. లేదు. ఎందుకు? అది మా క్లయింట్స్కి అమ్మోరు తెలిసింది. అబద్ధాలు చెప్పడం నేర్చుకో ఈశ్వర్. ఎందుకు లేదు? మన దగ్గర అయితే పోలేరమ్మ అంటారు, వాళ్ళకైతే ఏ మేరీ మాతనో యాంజలీనా జోలియనో ఇదే అంటారు. అవును, అయినా నువ్వు కొంచెం రెస్ట్ తీసుకోవాల్సిందే. నోయా ఈశ్వర్, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఫైన్. కిక్ బాక్సింగ్ ప్లేయర్ నేను. ఆహా, మరి పొద్దునేమైందమ్మా కిక్ బాక్సింగ్ బాడీ? సెటైరా? మరి కిక్ బాక్సింగ్ అంటే కిక్ బాక్సింగ్ లేత ములక్కాలు లాంటి చేతులు, పొట్టి బెండకాయలు లాంటి ఏళ్ళు, చిచ్చు గోర్లు, దూది పించి మెత్తగా ఉన్నంత అరచెయ్యి. నేనేదో మందులో ఉన్నాను కాబట్టి నువ్వు చెప్పిందంతా నమ్మాను. కానీ మెత్తగా ఉన్నంత మాత్రాన బాక్సర్ కాదనుకుంటే ఎలా? మాకు తెలుసమ్మా, బాక్సర్లు ఎలా ఉంటారు, చాలా స్ట్రాంగ్గా ఉంటారు. నీలా స్మూత్గా సాఫ్ట్గా పైనాపిల్ కేక్లా ఉండరు. అసలు బాక్సర్లు అంటే ఎలా ఉండాలి? ఒకటి కొడితే పొక్కలు ఇరిగిపోవాలి, ఒక్క గుద్దికి పాతాళం. దా లేలే, దా. పాతాళం భమ్మంలాడిందా? దా ఇక్కడ కూర్చున్నా. ఈశ్వర్ నా బ్యాగ్ ఇవ్వు. అమ్మా,
2 రాష్ట్రాల్లో రాజకీయ అనిశ్చితి. రొటీన్. కాశ్మీర్లో అల్లర్లు. రొటీన్. స్టూడెంట్ని రేప్ చేసిన వార్డెన్. రొటీన్. రొటీనా? రేప్ న్యూస్. రేప్ న్యూస్ రొటీనా నీకు? వార్డెన్ రేప్ చేశాడంట. స్టూడెంట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసింది. ఇది రొటీనే కదా. ఇలాంటి రేప్ న్యూస్లు రోజుకి 2-3 వస్తూనే ఉన్నాయి. అంత ఈజీగా ఎలా తీసుకుంటున్నావు ఈశ్వర్ నువ్వు? ఇది ఏమన్నా నిర్భయ కేసా ఏంటి? అంటే నిర్భయ లెవెల్లో జరిగితేనే నువ్వు రియాక్ట్ అవుతావు అనమాట. హే, దట్స్ నాట్ వాట్ ఐ మెంట్. హే, బైక్ ఎక్కడిది? హోటల్ వాళ్ళది కదా. ఇదిగో నడుపు. నాకు రాదు, నువ్వే తోలు. నాకు రాదు. అదేంటి? నాకు రాదు, అది నువ్వే తోలు. నేను నేర్పిస్తాను రా. అబ్బా, అవసరమా? ఇదిగో దా ఇక్కడ రా. ఇప్పుడు స్టార్ట్ అయింది, ముందు కూర్చో. ఇంతేనా? ఓకే ఓకే. గట్టి బ్యాలెన్స్ చేయి, బ్యాలెన్స్ చేయి. చెప్పేనా రాదని? దిగు బాబు, దిగు. అందుకే నిన్నే తోలమన్నాను. అనుకో, పెళ్లి చూపులని నన్ను చంపుతున్నావే. పోయిన వారం పిల్లని చూసి రమ్మంటే స్త్రీ జాతి సమానత్వం అని లైఫ్ లో ఎలా ఉండాలో చెప్పొచ్చావు. ఇప్పుడు ఆ పిల్ల రాత్రిళ్ళు కూడా ఇంటికి రావట్లేదట. ఏ, ఆరు బయట వెన్నెలను ఆస్వాదిస్తుందా? క్లబ్బుల్లో పబ్బుల్లో సమానత్వాన్ని వెతుక్కుంటుందటరా. పెళ్లి చేసుకోరా అంటే నీ సంఘ సంస్కరణలు ఏంట్రా? నువ్వు చూపించే అమ్మాయిలందరూ జీవం లేని జీవితాన్ని గడుపుతున్నారే. ఎంతూజియాజం లేకపోయినా పర్లేదు, ఎంపవర్మెంట్ కూడా లేదే. జీతం తెచ్చే మొగుల కోసం కూర్చున్నారు వాళ్ళంతా అక్కడ. అందుకే నేను ఫిక్స్ అయిపోయానే, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఇండిపెండెంట్గా అయినా ఉండాలి, లేదా నేను హౌస్ హస్బెండ్గా ఉంటే నన్ను కూర్చోబెట్టి పోషించాలి. ఆ అమ్మాయి అంటే సెల్ఫ్ రిలయంట్గా ఉండాలని చెప్తున్నానే. అయితే రిలయన్స్ కంపెనీలో పనిచేసే అమ్మాయిని చూడమంటావా? నా కర్మే, నా కర్మ. రిలయన్స్ హెరిటేజ్ కాదే, సెల్ఫ్ రిలయంట్ అంటే అస్తిత్వం అన్నమాట. ఏంటో ఈ అస్తిత్వాలు అస్థి పంజరాలు నీకే తెలియాలి. నేను నీ ఫోన్ కు ఒక అమ్మాయి ఫోటో నెంబర్ పంపుతున్నాను. ఆ అమ్మాయి కూడా నువ్వు ఉన్న ఊర్లోనే ఉంటుందట. మాట్లాడుకో, మ్యాచ్ ఫిక్స్ చేసుకో. అబ్బాయి ఏంటే నువ్వు నా పెళ్లి చేయడమే నీ జీవితాశంగా పెట్టుకున్నావా ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, ఎవరితో అండి మీరు మాట్లాడేది? మీ అమ్మగారితోటే కదా? అమ్మండి, రెస్పెక్ట్ ఏది? అమ్మని ఒసే ఇసే అంటూ పిలవడం ఏమిటి? అమ్మండి, రెస్పెక్ట్ ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. యా, కమింగ్. హలో హలో ఈశ్వర్. హలో ఈశ్వర్, ఉన్నావా? అమ్మగారు చెప్పండి. ఏంట్రా పిలుపు, పెద్ద పాలేరు పిలిచినట్టు? రెస్పెక్ట్ అమ్మగారు, ఐఎమ్ గివింగ్ రెస్పెక్ట్. బాబు ఈశ్వర్, ఆర్ యూ ఓకే? ఎస్ అమ్మగారు, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గివింగ్ రెస్పెక్ట్. యా చెప్పండి. సారీ మేడం, సారీ ఫర్ ద డిలే. యాక్చువల్లీ మీ రూమ్ నెంబర్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడ చూస్తున్నారండి? మొహం ఇక్కడుంది, ఇది మాట్లాడదు. ఐఎమ్ సారీ మేడం. I know I'm hot.